ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎంతమంది సెల్ ఫోను వాడరు? ఉన్నారు ఎవరైనా సెల్ ఫోను వాడనటువంటి వారు? ఎవరు లేరు. అందరూ సెల్ ఫోన్ వాడతారు. మరి మీ సెల్ ఫోను ఎప్పుడైనా చచ్చిపోయిందా? ఎవరిదైనా చనిపోయిందా? ఎవరు చనిపోలే. చనిపోవడం అంటే ఏంటిది? ఏంటిది చనిపోవడం అంటే? పారేయటం, పగలగొట్టడం, అంతేనా? కాదు. ఏంటిది మరి? విన్నారు ఎవరైనా? చెప్పండి. నా సెల్ ఫోన్ చచ్చిపోయిందనటం వినలేదు. ఎప్పుడు చచ్చిపోతుంది? ఛార్జింగ్ లేనప్పుడు నీ సెల్ ఫోను చచ్చిపోతుంది. దేనికి పనికిరాదు. ఇంతకుముందు కూడా చెప్పాను, నువ్వు కూడా, మనిషి కూడా చచ్చిపోతే దేనికైనా పనికి వస్తాడా? దేనికి పనికిరాడు. మనం వాడేటువంటి ఈ గాడ్జెట్స్, పరికరాలు, సెల్ ఫోన్ కానీ, టీవీలు కానీ, కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, కెమెరాలు కానీ, ఏదైనా అది ఉపయోగించాలంటే దానికి ఏముండాలి? ఛార్జింగ్ ఉండాలి. ఛార్జింగ్ లేకపోతే నీవు ఏమీ చేయలేవు. సచ్చిన దాంతో సమానం. అడబడేయటం వరకే. రిపేర్ వస్తే రిపేర్ చేయించుకోవచ్చు, కానీ అది ఛార్జింగ్ లేకపోతే పనికి రాదు. మరి ఈ రోజున దేవుడు నీతో అంటున్నాడు, మనము ఆ ప్లగ్లో పెట్టినప్పుడు ఛార్జింగ్ అక్కడి నుంచి సెల్ ఫోన్కి వస్తుంది. అది నీకు కనపడుతుందా? కనపడుతుందా? చెప్పండి. గాలి కనపడుతుందా? ఇది నాకు కనపడటం లేదని నువ్వు ఏది పెట్టినావు అనుకో, ఏమైంది? చస్తావు. కనపడదు నీకు. అదేవిధంగా నీ ప్లగ్ దేవునికి కనెక్ట్ పెట్టాలి. దేవునికి కనెక్షన్ ఇస్తేనే నీవు ఏ విధంగా ఉంటావు? జీవము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ నీవు ఆ విధంగా లేకపోతే ఏమవుతుంది అనేది ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త రాసినటువంటి గ్రంథము 17వ అధ్యాయము 5వ వాక్యం నుంచి. నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు ఏంటిదంట? శాపగ్రస్తుడు. అతడు తుప్పు వంటి వాడు, అతనికి
ఎట్టి మేలు కలగదు. ఎండి ఉన్న మరుభూమిలో ఏమీ పెరుగని చోట పర్రెలో ఎదుగును. నరుని నమ్మేటువంటి వాణిని దేవుడు ఏం చేస్తున్నాడంట? శపిస్తున్నాడు. మరి ఎవరి నరుడు? ఎవరిని నమ్ముతారు మీరు? నరుడు అంటే ఎవరు? మనమే. అవునా? మనల్ని మనం నమ్ముకోవట్లేదా? మనము నమ్మేది ఎవరిని అంటే భూత వైద్యులని, చేయి చూసేవాడిని, ముఖం చూసేవాడిని, సోది చెప్పే వాళ్ళని, ఇంకా చెప్పండి. అలాంటి వాళ్ళని నమ్మినటువంటి మనిషి ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. దేనికి పనికి రాకుండా పోతాడు. పెళ్ళిళ్ళకి, ఇతర కార్యక్రమాలకి, ఇంటి పునాదులు తీయాలన్నా, పునాది నింపాలన్నా, దర్వాజా పెట్టాలన్నా, స్లాబ్ వేయాలన్నా ఏం చేస్తాం మనం? ఎవరి దగ్గరికి పోతాం? ఇప్పుడు చెప్పరా అవన్నీ? అన్నీ చూసుకొని వచ్చి సామింగ రాండి అంటారు. ఎందుకంటే ఈరోజు మంచి రోజు. దేవుడు సృష్టించినప్పుడు ఏ రోజునైనా ఇది చెడ్డ రోజు అని చెప్పాడా? అన్ని రోజులు 5 రోజులు సృష్టించి బాగుంది 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 అన్నాడు. 6వ రోజున మనిషిని సృష్టించి ఏమన్నాడు? చాలా బాగుంది అన్నాడు. 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు సృష్టించినటువంటి ప్రతిరోజు మంచిది. ఇంతగా చెప్తున్నా కానీ కూడా మనం ఏం చేస్తున్నాము? ఇంకా నరుని నమ్ముతున్నాం. ఆ నరుని నమ్మితే మనకు జరిగేది ఏంటిదంట? శాపం. శాపం మాత్రమే కాదు, నీ ఏ విధంగా ఉంటావు? ఎడారిలో తుప్పు ఏ విధంగా ఎండిపోయి ఉంటుందో నీవు కూడా జీవము లేకుండా ఉంటావు. ఎప్పుడు రాలిపోతావో తెలియదు, ఎప్పుడు పడిపోతావో తెలియదు. ముహూర్తాలు చూసుకొని మంచి రోజని, మంచి గడి అని పెట్టుకుంటున్నారు. కానీ కొన్ని రోజులకే గొడవలు, విడిపోవటాలు. మరి ఏమైంది? ముహూర్తం రోజు మంచిగానే ఉండొచ్చు కదా. పేర్లు కలుస్తున్నాయా, పుట్టిన తారీఖులు కలుస్తున్నాయా అని అన్నీ చూసుకుంటారు. మరి పెళ్ళైనటువంటి వాళ్ళు కలిసి సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? అన్నీ చూసుకొని వచ్చావుగా. అంటే నీవు దేవుని మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడ్డావు? మనిషి మీద. మనుషులు చెప్పేవి, మనుషులు చేసేవి, వాటి మీద నీవు ఆధారపడ్డావు. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో ఉన్నటువంటి ఎండిపోయిన తుప్పు వంటి వాడు, దేనికి పనికిరాడు. ఒకవేళ నీవు దేవుని నమ్ముకొని దేవునికి కనెక్ట్ అయి ఆ ప్లగ్ని ఎప్పుడు కనుక నీవు దేవునితో ఉంచినట్లయితే ఏమంటున్నాడు దేవుడు?
ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వానిని నేను ఏం చేస్తాను? దీవిస్తాను. అంతేకాదు, అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్ళు జొంపించు చెట్టు వంటి వాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును, వానలు కురియకున్నా వానికి చింత లేదు. నీవు దేవునితో కనెక్ట్ అయి ఉండి ఏ విధంగా నీ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడితే అది ఎప్పుడు పనిచేస్తూ ఉంటుందో, అదేవిధంగా నీ జీవితము కూడా నిరంతరము పచ్చగా ఉండాలి అంటే నీవు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, దేవునిపై నమ్మకం ఉంచాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు. దేవునితో ఉంటే మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి అంటే, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 5వ వచనం. వివేకము తక్కువైనట్లయితే దేవుణ్ణి అడగాలి. తర్వాత ఆయన మీకు దానిని ప్రసాదించి దేవునితో నీవు కలిసి ఉంటే దేవుడు నీకేం చేస్తున్నాడు? తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని నీకు ఇస్తున్నాడు. తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చి దేవుడు ఊరుకోవటం లేదు. ఇంకేం చేస్తున్నాడు అంటే, సాముయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో మనం చదువుతాము. దావీదు, గొలియాతు. దావీదు ఫిలిస్తీన్లపైకి యుద్ధానికి వెళ్తాడు. దావీదును చూసి గొలియాతు ఏమంటున్నాడు? ఓరి కుక్క అంటున్నాడు. నేను కత్తితో, బడిసతో, సైన్యంతో వచ్చాను, నీవు కుక్క పిల్లలాగున్నావు, నా మీద యుద్ధానికి వచ్చావా అంటాడు. అప్పుడు దావీదు ఏమంటాడు? ఓరి మూర్ఖుడా, నేను నా దేవుని పేరట వచ్చాను అని నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటిస్తాను. దేవుని పేరట వచ్చినటువంటి దావీదు గొలియాతును మాత్రమే కాదు, 10,000 మంది సైనికులని చంపేస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే గొలియాతులు 1000 మంది వచ్చినా, 10,000 మంది వచ్చినా ఏమీ చేయలేదు. మరి నీకు దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పేంత ధైర్యం ఉన్నదా? నువ్వు ఒక్కడివి ఏకాకివైనా, ఊరు మొత్తం నీకు వ్యతిరేకమైన దేవుడు నీతో ఉంటే ఎవడు ఏమీ చేయలేడు. వాడు ఏ విధంగా ఉంటాడంట? దేవునితో కలిసి ఉంటే, దేవునితో కనెక్ట్ అయి ఉంటే ఏటి ఒడ్డున నాటినటువంటి చెట్టులాగా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాడు, సంతోషంగా, ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. దేవుడు వానిని దీవిస్తాడు. దేనికి చింత లేదు. వర్షాలు రాకపోయినా బాధపడడు, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా బాధపడడు, భయపడడు, వనకడు, జంకడు. అది దేవుడిచ్చేటువంటి వరం. అందుకే పౌలు గారు అంటున్నారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో ఏమని అంటే,
క్రీస్తు ప్రభు కనుక ఉత్థానం కానట్లయితే మా బోధ మీ విశ్వాసము వ్యర్థం. ఆయన నిజంగా ఉత్థానమయ్యాడు అని బోధిస్తూ ఉన్నారు. స్వార్థ పట్టణంలో క్రీస్తు ప్రభు అంటున్నాడు, పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. పేదలు అంటే ఆర్థికంగా పేదరికము కాదు, ఆధ్యాత్మికమైనటువంటి పేదరికము. ఆధ్యాత్మికమైనటువంటి పేదరికము ఏంటిదంటే దేవునితో మనము కలిసి జీవించటము, వినయ విధేయతలు కలిగి జీవించటము, మనల్ని మనము తగ్గించుకొని జీవించే పద్ధతి, దేవునికి లోబడి జీవించటం. అదే మనము దేవుని ఎదుట అయోగ్యులముగా మనల్ని మనం గుర్తించుకొని దేవుని వాక్యానికి లోబడి జీవించడం. మరి ఈ నది ఒడ్డున నాటబడాలి అంటే మన నది ఏది? ఎక్కడుంది మనకు నది? పక్కన ఉంది కదా, కృష్ణా నది. అదేనా? మనకున్నటువంటి నది ఏంటిది? దివ్య బలి పూజ, జీవజలము. జీవజలము ద్వారా మనము ఈ దివ్య సప్రసాదము, ఈ పీఠము దగ్గర కనెక్ట్ అయి ఉండాలి, నాటబడాలి. నాటబడినప్పుడే మన జీవితం అనేది పచ్చగా ఉంటుంది, చీకు చింత ఉండదు, కష్టాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. అది దివ్య సప్రసాదం పట్ల మనకున్నటువంటి భక్తి, విశ్వాసం. జీవజలాల యొక్కకు మనం వెళ్తున్నాము అంటే దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి మనము వెళ్తున్నాము. ఆ ప్రభువుని స్వీకరించి మనము జీవిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము నిర్ణయించుకోవాలి. మామూలుగా చెప్తూ ఉంటారు, బంతి నీ కోర్టులో ఉంది అంటారు. అంటే నీవు దేవుని నమ్మాలా, మనిషిని నమ్మాలా అనేది నీ చాయిస్. కొంచెంసేపు నేను మనిషిని నమ్ముతాను, కొంచెంసేపు నేను దేవుని నమ్ముతాను అంటే కుదరదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, రెండు పడవల మీద కాళ్ళు పెట్టలేవు, పెడితే ఏమవుతుంది? పోతావు. పోతే అటన్నా ఉండు, లేదా ఇటన్నా ఉండు. ఏదన్నా ఒక్కటే నీవు నిర్ణయించుకో. అంతేగాని నీవు రెండు పడవల మీద నేను కాలు పెట్టి ప్రయాణం సాగిస్తా అంటే అది జరగదు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ ప్రభుపై నమ్మకం ఉంచి ప్రభు యొక్క దీవెనలు ఎల్లప్పుడూ పొందే వరాన్ని దయచేయమని ప్రార్థించడము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున